సో ఒక్కసారి మనం గోల్డ్ గురించి కోవిడ్ టైంకి అంటే ఒక 3 years బ్యాక్ మనం చూస్తే 35,000 ఉండే బంగారం 55 వరకు బెంచ్ మార్క్, ఆ తర్వాత నుంచి 75. సో అట్లా పెరుగుతూనే ఉండే బంగారానికి ఒక్కసారిగా ఇప్పుడు బ్రేక్ పడ్డం. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజైతే మనకు తెలిసింది ఏకంగా 3,000 తగ్గింది. సో అట్లే ఒక డౌన్ఫాల్ మాత్రమే చూడొచ్చా, మళ్ళీ ఏమన్నా పెరిగే అవకాశం ఉంటుందా గోల్డ్లో? నేను చెప్పేది కూడా అదే. అలాంటి కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా 37,000 ఉన్న బంగారం ధర 62, 61,000 వరకు వెళ్ళింది. మళ్ళా తర్వాత 48, 50,000 వరకు ఆగిపోయింది. ఆ టైంలో ఎవరు ఇంట్లో నుంచి వెళ్ళేవారే లేరు, మరి కొనేవాళ్ళే లేరు. అయినా కానీ రేట్ అంతగానో పెరిగిందంటే గోల్డ్కు ఎప్పుడు మోసం లేదు, గోల్డ్కు ఎప్పుడు పెరుగుదలనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం వల్ల కొన్ని రోజులైనా తగ్గుముఖంగా ఉంటుంది. ఇది మాత్రం గ్యారంటీగా చెప్పగలం. ఫ్యూచర్ అంతా తగ్గుతుందని చెప్పలేము, కొన్ని రోజులు మాత్రం తగ్గుముఖం.